ఆ సమయంలో పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అంటే 7 మార్లు క్షమించే సరిపోదు ప్రభువా, అక్కడి నుంచి వాడిని చిత్తకొట్టించా, వాడిని ఏదేం చేసేచ్చా అన్నట్టుగా పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఆయన సమాధానిస్తూ ఏమంటున్నారంటే, అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుగా కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుగా నేను నీతో చెప్తున్నాను. 70 ఏళ్ల మట్టుకు అంటే మన జీవితకాలం 70 సంవత్సరాలు అయితే 70 సంవత్సరాల వరకు క్షమించానైనా. ఏ తప్పు చేసినా నువ్వు క్షమించే కోణంలో ఉండాలి తప్ప, ఇగో ఇన్నిసార్లు క్షమించాను కాబట్టి ఇక్కడి నుంచి శిక్షించేస్తాను, ఇన్నిసార్లు క్షమించాను కాబట్టి ఇక్కడి నుంచి కీడు చేసేస్తాననే మాట, ఆ భావన నీలో కనబడకూడదు అంటున్నాడు. 70 ఏళ్ల మార్లు మట్టుకు నువ్వు క్షమించాలంటున్నాడు. క్షమించాలంటున్నాడు. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే క్షమించడం మా వల్ల కాదండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ కోణం మాలో లేదు, ఆ బీజం మాలో లేదంటున్నారు. మీరు యేసుక్రీస్తులోకి వచ్చారా? మొట్టమొదటిగా ఆయన లక్ష్యం ఏంటిదంటే క్షమించడం. ఆయన అంత బాధలుండి కూడా కింద ఉన్న వారిని క్షమిస్తున్నాడు. ఆయన మీరు కూడా ఎలా ఉండాలంటున్నాడు? క్షమించే స్థాయిలో ఉండాలంటున్నాడు. అలా క్షమిస్తూ ఆయన ప్రేమలో వర్ధిల్లుతూ 70 ఏళ్ల మార్లు మట్టుకు అంటే జీవితకాలం అంతా క్షమిస్తూ ఉండాలి. క్రైస్తవుడు అంటేనే క్షమగుణం కలిగిన వ్యక్తి అని చెప్పాలి.